మల్టీ స్టారర్ అయితే ట్రెండ్ అయిపోయింది. అది చూస్తేనేమో వార్ 2 పెద్ద హిట్ అయిపోయింది. ఇది చూస్తే కూలీ కూడా పెద్ద హిట్. ఇప్పుడే అక్కడ వెళ్ళేసి వస్తున్నామండి. అక్కడ సూపర్ హిట్ ఉందని రితిక్ రోషన్ గారి డ్యాన్స్ కానీ లేకపోతే ఇక్కడ రజనీకాంత్ గారి ఫైట్ కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పారు. నిజంగా సైమన్ గురించి చెప్పాలంటే అసలు ఇలాంటి విలన్ మళ్ళీ మనం చూడం. అట్లున్నది ఆ సినిమా. ఎట్లా అంటే విలన్ అంటే నాగార్జున అంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ ఇంకా కొంతమంది అనవడుతుంది. ఇప్పుడు వచ్చిండు కొత్తోడు వచ్చిండు నాగార్జున వచ్చిండు. ఇప్పుడు విలన్ అంటే నాగార్జున ఆ లెవెల్లో ఉన్నాడు ఆ సినిమా. లైట్గా ఉంటుంది బట్ తర్వాత ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ లోకేష్ యూనివర్స్ ఉంటాయి కదా, దాంట్లో అమెరికా కూడా ఖచ్చితంగా గట్టిగానే పెట్టారు. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారండి. మీరు ఒకసారి లోపల సినిమా చూడండి. అసలు పేపర్లే మొత్తం ఎక్కడ కూడా అసలు స్క్రీన్ కనబడలేదు. ఆ పాట వస్తే కానీ ఆ పాట వస్తే ఒక చిన్న క్యామియో వస్తే కానీ పేపర్లో అసలు ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందండి. ఎందుకంటే మరి ఆయన పెద్ద హీరో, పక్కన హిందీ. ఇంకా చెప్పాలంటే మళ్ళీ మనకి లోకేష్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది సినిమా మొత్తం. నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది. సో అమీర్ ఖాన్ గారు కూడా నెక్స్ట్ సినిమాలో ఒకటి ఉంటుంది, అది రీచ్ చేయవచ్చు. సో అదండి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. పార్ట్ 2 లేకపోతే మళ్ళీ లోకేష్ యూనివర్సిటీ ఉంది కాబట్టి పార్ట్ 2 కూడా డెఫినెట్గా ఉంటుంది. రజనీకాంత్ గారు 25 అండి. ఈజ్ నాట్ 75 అన్నట్టు. ఇప్పుడు మిమ్మల్ని వస్తే 65 అన్నట్టు. పాపం రజనీకాంత్ గారు అయితే 75. పాపం మనకి ఇంకా కేవలం 18 years అంటే డ్యాన్స్, ఆ ఫైట్లు, ఒక్కొక్క యాక్షన్ అండి. అసలు కొత్త ఇంట్లో కూడా అట్లా వేయలేకపోతారు. ఆ లెవెల్లో ఉంది రజనీకాంత్ గారు.